మనం జీవిస్తున్న ఈ ఆధునిక ప్రపంచానికి కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో గూగుల్ మ్యాప్స్ కూడా చూపించని ఒక నిషిద్ధ ప్రాంతం ఉందంటే మీరు నమ్ముతారా? నల్లమల్ల దట్టమైన అడవుల గుండెల్లో వందల ఏళ్లుగా కాపలా కాస్తున్న ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. 2026 జూన్ నెల కార్తీక్ అనే ఒక ఆర్కియాలజీ స్టూడెంట్ పురాతన తాళపత్ర గ్రంథాల ఆధారంగా ఒక పాత మ్యాప్ పట్టుకొని అడవిలోకి ఒంటరిగా ప్రవేశించాడు. అడవి లోపలికి వెళ్లే కొద్దీ చెట్లు దట్టంగా మారుతున్నాయి. సూర్యకాంతి కూడా నేలను తాకడం లేదు. హఠాత్తుగా కార్తీక్ ఫోన్ సిగ్నల్స్ పూర్తిగా పోయాయి. తను దారి తప్పానని అతనికి అర్థమైంది. భయంతో చెమటలు పడుతుండగా పొదలను పక్కకు జరిపి చూసిన కార్తీక్కు ఒక భారీ కొండ కనిపించింది. ఆ కొండ గర్భంలో వందల ఏళ్లుగా ఎవరూ అడుగుపెట్టని ఒక ప్రాచీన గుహ ముఖద్వారం ఉంది. ఆ ద్వారంపై వింతైన శిల్పాలు, భయపెట్టే సంస్కృత అక్షరాలు చెక్కి ఉన్నాయి. కార్తీక్ తన ఫ్లాష్ లైట్ ఆన్ చేసి గుండె ధైర్యం తెచ్చుకొని ఆ చీకటి గుహలోకి అడుగుపెట్టాడు. లోపల గుడ్లగూబల అరుపులు తప్ప ఏ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉంది. గుహ లోపలికి వెళ్లే కొద్దీ గాలి, వాతావరణం చల్లగా మారుతోంది. సరిగ్గా గుహ మధ్య భాగంలోకి రాగానే కార్తీక్ ఫ్లాష్ లైట్ వెలుతురు ఒక భారీ రాతి చక్రంపై పడింది. అది సాదాసీదా చక్రం కాదు, గ్రహాల, నక్షత్రాల గుర్తులు చెక్కబడిన ఒక పాతకాలపు కాలచక్రం. కార్తీక్ ఆశ్చర్యంగా దాన్ని చూస్తుండగా హఠాత్తుగా ఆ రాతి చక్రం గుండెల్లో నుండి ఒక వింతైన నీలిరంగు వెలుతురు బయటకు రావడం మొదలైంది. గుహ మొత్తం ఆ మాయాకాంతితో నిండిపోయింది. క్యూరియాసిటీ ఆపుకోలేక కార్తీక్ తన చేతిని నెమ్మదిగా ముందుకు చాపి ఆ మెరుస్తున్న చక్రాన్ని తాకాడు. అంతే, ఒక భారీ శబ్దంతో గుహ కంపించిపోయింది. కార్తీక్ కళ్ళ ముందు సమయం వెనక్కి తిరగడం మొదలైంది. గడియారాలు కరిగిపోతున్నాయి. కాంతి వేగంతో అడవి మాయమైపోతోంది. ఒక వింత కాంతి సొరంగంలో కార్తీక్ కొట్టుకుపోయి స్పృహ కోల్పోయాడు. కార్తీక్ మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి తను గుహలో లేడు. చుట్టూ పచ్చని గడ్డి, పైన ప్రకాశవంతమైన సూర్యుడు ఉన్నాడు, కానీ అక్కడ అడవి లేదు. దూరాన ఆకాశాన్ని తాకుతున్న భారీ రాతి కోటలు, ఎగురుతున్న రాజముద్ర జెండాలు కనిపించాయి. రోడ్లపై జనాలు పాతకాలపు బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. కార్తీక్ కళ్ళు తెరిచి చూసేసరికి తను 2026లో లేనని, సరిగ్గా 500 ఏళ్ల క్రితం నాటి 1500 కాలపు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నానని తెలుసుకున్నాడు. కార్తీక్ తన జీన్స్ జాకెట్ చూసుకొని కంగారు పడుతుండగా హఠాత్తుగా గుర్రాల శబ్దాలు వినిపించాయి. చేతుల్లో పదునైన కత్తులు, ఒంటిపై ఇనుప కవచాలు ధరించిన 3 రాజసైనికులు కార్తీక్ను చుట్టుముట్టారు. వింత దుస్తుల్లో ఉన్న కార్తీక్ను చూసి శత్రుదేశపు గూఢాచారి అనుకొని అతని చేతులను ఇనుప సంకెళ్లతో బంధించి బలవంతంగా రాజుగారి కోట వైపు ఈడ్చుకెళ్లారు. భారీ రాతి స్తంభాలు, బంగారు అలంకరణలతో ఉన్న ఆ రాజదర్బారులో సింహాసనంపై ఒక గంభీరమైన రాజు కూర్చొని ఉన్నాడు. రాజు కార్తీక్ను చూసి, ఎవరు వీడు? శత్రువుల గూఢాచారా? వెంటనే తల తీసేయండి అని ఆజ్ఞాపించాడు. సైనికులు కత్తులు తీస్తుండగా కార్తీక్ మెడలో ఉన్న ఒక పాతకాలపు వెండి లాకెట్ బయటపడింది. ఆ లాకెట్ కార్తీక్కు వాళ్ళ తాతగారు చనిపోయేటప్పుడు ఇచ్చింది. దాన్ని చూడగానే రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే రాజు సింహాసనంపై ఉన్న వెనుక గోడపై అదే సూర్యముద్ర చెక్కబడి ఉంది. అప్పుడే ఆస్థాన జ్యోతిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి పాత తాళపత్ర గ్రంథాన్ని తెరిచి చూసి ఇలా అన్నాడు, రాజా, వీడు శత్రువు కాదు, మన వంశాన్ని రక్షించడానికి 500 ఏళ్ల భవిష్యత్తు నుండి కాలచక్రాన్ని దాటి వచ్చిన మీ సొంత వారసుడు అని చెప్పాడు. దర్బారు మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. రాజు సింహాసనం దిగివచ్చి కార్తీక్ను కౌగిలించుకున్నాడు. అంతలోనే కోట వెలుపల భూమి కంపించేలా పెద్ద శబ్దాలు వచ్చాయి. ఒక సైనికుడు రక్తం మరకలతో దర్బారులోకి వచ్చి, రాజా, శత్రువులు వేలాది మంది సైన్యంతో కోటపై దాడి చేశారు, కోట గోడలు కూలిపోతున్నాయి అని అరిచాడు. ఫిరంగుల శబ్దాలు, మనుషుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం శ్మశానంగా మారుతోంది. రాజుకు తాము ఓడిపోతున్నామని అర్థమైంది. ఆయన కార్తీక్ చేయి పట్టుకొని అంతఃపురం కింద ఉన్న రహస్య భూగర్భ ఖజానాలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక చిన్న బంగారు పెట్టెను తెరిచాడు. అందులో నుండి రక్తం రంగులో మెరుస్తున్న ఒక అద్భుతమైన వజ్రం బయటపడింది. అదే సూర్యమణి. సూర్యమణి వజ్రాన్ని చేతిలో తీసుకొని రాజు కార్తీక్ వైపు చూసి గంభీరంగా అన్నాడు, పుత్రా, ఈ వజ్రంలో అపారమైన శక్తులు ఉన్నాయి. ఇది శత్రువుల చేతికి చిక్కితే
ప్రపంచం వినాశనం అవుతుంది. దీన్ని నువ్వు ఎలాగైనా నీ సొంత కాలానికి తీసుకొని వెళ్ళి కాపాడాలి అని చెప్తూ ఆ వజ్రంతో పాటు కాలచక్ర గుహను మళ్ళీ యాక్టివేట్ చేసే ఒక బంగారు తాళం చెవిని కార్తిక్ చేతిలో పెట్టాడు. అంతలోనే రహస్య గది తలుపులు బద్దలయ్యాయి. శత్రు సైనికులు కత్తులతో లోపలికి దూసుకు వచ్చారు. రాజు తన కత్తిని దూసి, "నువ్వు వెళ్ళు కార్తీక్, నేను వీళ్ళని ఆపుతాను" అంటూ యుద్ధంలోకి దూకాడు. కార్తిక్ వెనక్కి తిరిగి చూడకుండా ఆ మెరుస్తున్న వజ్రాన్ని, బంగారు తాళం చెవిని పట్టుకొని కోట దగ్గరికి పరిగెత్తడం ప్రారంభించాడు. వెనకాల కోట మొత్తం తగలబడిపోతోంది. శత్రు సైనికులు "ఆపండి, వాడిని చంపేయండి" అంటూ కత్తులతో కార్తిక్ను వెంటాడుతున్నారు. చీకటి పడుతున్న వేళ కార్తిక్ అడవి వైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నాడు. వెనుక నుండి వందలాది విల్లంబులు, మంటలతో కూడిన బాణాలు కార్తిక్ తల పక్క నుండి దూసుకుపోతున్నాయి. ఒకచోట కార్తిక్ కాలు జారి కింద పడతాడు. చస్తాననే భయంతో కార్తిక్ మళ్లీ లేచి గుహవైపు తన శక్తినంతా ఉపయోగించి పరుగు తీశాడు. ఎలాగోలో రక్తం కారుతున్న గాయాలతో గుహలోపలికి ప్రవేశించాడు. వెనకాలే సైనికులు గుహద్వారం వద్దకు వచ్చేశారు. కార్తిక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రాతి కాలచక్రం మధ్యలో రాజు ఇచ్చిన బంగారు తాళం చెవిని పెట్టి గట్టిగా తిప్పాడు. అంతే, మళ్ళీ గుహ అంతా నీలిరంగు కాంతితో విస్ఫోటనం చెందింది. కార్తిక్ ఆ కాంతి వలయంలోకి దూకేశాడు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. కార్తిక్ కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ మళ్ళీ చీకటి గుహ ఉంది. పాతకాలపు సైనికులు లేరు. తగలబడుతున్న కోట లేదు. తను సురక్షితంగా 2026 ప్రస్తుత ప్రపంచంలోకి తిరిగి వచ్చాడు. తను ముసలివాడు అవ్వలేదు. అతని వయసు మారలేదు. కానీ అతని చేతిలో నిజంగానే 500 ఏళ్ల క్రితం రాజు ఇచ్చిన ఆ అద్భుతమైన సూర్యమణి వజ్రం, ఎర్రటి వజ్రం మెరుస్తూ ఉంది. కార్తీక్ ఎలాగోలా అడవి నుండి బయటపడి తన రూమ్కి చేరుకున్నాడు. అలసటతో టీవీ ఆన్ చేయగా వార్తల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. నల్లమల్ల అడవుల్లో 500 ఏళ్ల నాటి విజయనగర సామ్రాజ్యపు కోట శిథిలాలు లభ్యం. అక్కడ ఒక అరుదైన రాతి శాసనం దొరికింది అని యాంకర్ చెప్తోంది. టీవీ స్క్రీన్ వైపు చూసిన కార్తిక్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఎందుకంటే ఆ రాతి శాసనంపై 500 ఏళ్ల క్రితం రాజు గీయించిన కార్తిక్ ముఖ చిత్రం స్పష్టంగా ఉంది. దాని కింద తెలుగులో ఇలా రాసి ఉంది: "భవిష్యత్తు నుండి వచ్చిన నా వారసుడు సూర్యమణిని కాపాడాడు. ఈ రోజు నుండి మా సామ్రాజ్యానికి సంబంధించిన భూగర్భ రహస్య ఖజానా మొత్తం భవిష్యత్తులో ఉన్న అతనికే చెందుతుంది" అని రాసి ఉంది. కార్తిక్ తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూసి గర్వంగా నవ్వుకున్నాడు. తను కేవలం ఒక సాధారణ స్టూడెంట్ కాదు, ఒక సామ్రాజ్యపు ఖజానాకు ఏకైక వారసుడు. సో ఫ్రెండ్స్, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ నిజాయితీ, ధైర్యం ఉన్నవారికి కాలం ఎన్ని వందల ఏళ్ళు దాటైనా సరే వెతికి మరీ విజయాన్ని అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ గల వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.